నమస్తే NH9 స్టోరీ బోర్డుకి స్వాగతం. నేను సురభి. ఒంటిపై కాకి దుస్తులు, కాళ్లకు బూట్లు, చేతిలో లాఠీలు, పోలీస్ శాఖలో ఉద్యోగం. ఈ ఉపమానం చాలదు హోంగార్డ్స్ని వర్ణించటానికి. కాకి దుస్తులేసుకున్న వారి కళ్ళ నిండా కన్నీటి సుడులుంటాయి. ఆ కళ్ళల్లోకి సూటిగా చూస్తే గుండెలోతుల్లో తగిలిన గాయాలు కనిపిస్తాయి. వారి హృదయాన్ని ఒక్కసారి మెత్తగా స్పృశిస్తే ఎన్నాళ్లుగానో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. హోంగార్డ్స్ జిందగీపై NH9 అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత్ చైనా యుద్ధ నేపథ్యంలో 1962లో హోంగార్డ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. అత్యవసర సమయాల్లో ఔత్సాహికుల సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటైన హోంగార్డ్ల వ్యవస్థ చివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో వెట్టి చాకిరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్, CID, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్, ఫైర్, వాటర్ వర్క్స్, RTC, రైల్వే ఇలా హోంగార్డ్ సేవలు వాడుకోని విభాగమంటూ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో 40,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఒక్క హైదరాబాదులోనే 7,000 మంది హోంగార్డులు ఉన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ డ్యూటీలలో ఉండేవారిలో అత్యధికులు హోంగార్డ్లే. పొద్దస్తమానం దుమ్ము, ధూళి, కాలుష్యం పీలుస్తూ 10-12 గంటలు నిలుచొని పనిచేయాల్సిందే. ఇందుగలడందు లేడని సందేహం వలదు. చిన్నప్పుడు అంతటా భగవంతుడున్నాడని చెప్పిన పద్యమిది హోంగార్డ్లకు సరిగ్గా సూటవుతుంది. అసలు హోంగార్డ్ సేవలు లేనివి ఎక్కడా అనేది చెప్పటం కష్టం. వానొచ్చినా, వరదొచ్చినా, గొడవలైనా, రాస్తారోకోలైనా, బందులైనా, కర్ఫ్యూలైనా, మీటింగులైనా, పండగలైనా, ఉత్సవాలైనా, ఊరేగింపులైనా, ఎక్కడ ఏది జరిగినా మరుక్షణంలో ఆ ప్రాంతానికి పరుగులు తీసేది హోంగార్డ్లే. మన దేశంలో 22 లక్షల పోలీస్ పోస్టులుంటే అందులో దాదాపు 5.5 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పనిభారమంతా మోస్తున్నది హోంగార్డ్లే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 19,500 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు గుండెలా మారిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ మంది గార్డులు పనిచేస్తున్నారు. శాంతి భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ వ్యవస్థ నియంత్రణలో అత్యంత కీలక సేవలందిస్తున్న హోంగార్డులకు ఇస్తున్నది నెలసరి వేతనం కాదు, రోజువారీ కూలి. ముక్కుతూ మూలుగుతూ వారికిస్తున్నది రోజుకు 400 రూపాయలు. ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా నెల మొత్తం చెమటోడ్చి ఒళ్లంతా హూనం, మనసంతా గాయం చేసుకున్నా వీరికి వచ్చేది కేవలం 12,000 రూపాయలే. ఇందులోనూ పై ఆఫీసర్లు కొంత నొక్కేస్తున్నా ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించలేని దీనస్థితి హోంగార్డ్లది. రికార్డ్స్లో చూపించే లెక్కలకి, వీరి చేతిల్లో పెట్టే డబ్బుకి అస్సలు పొంతనే ఉండదు. అదేమని అడిగితే ఉద్యోగం పీకేస్తారేమోనన్న భయం. ఇతర ప్రాంతాల్లో డ్యూటీకి వెళ్లినా అలవెన్స్లేవీ ఇవ్వరు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది హోంగార్డ్ల పరిస్థితి. చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా తామేం చేసేది చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వీరిది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు బానిసలకు ఎక్కువ, పోలీసులకు తక్కువ అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ట్రాఫిక్ డ్యూటీయే నరకమనుకున్నాం. కానీ ట్రాఫిక్ డ్యూటీకి మించిన నరకం మరొకటుండదు. అదే బాసుల ఇళ్లలో పనిచేయటం. SI స్థాయి నుండి ప్రతి పోలీస్ ఆఫీసర్కి వీరు కట్టు బానిసల్లాగా పనిచేయాల్సిన దుస్థితి. ఇంట్లో కూరగాయలు తేవటం మొదలుకొని కిరాణా సామాన్లు తీసుకురావటం, అయ్యగారితో పాటు వారి పిల్లల వరకు బూట్లు పాలిష్ చేయటం, బట్టలుతకటం, ఇల్లు ఊడ్చటం, అంట్లు తోమటం, అయ్యవారితో పాటు అమ్మవారికి సేవలు చేయటం, చెప్పులు మోయటం కూడా. ఇలాంటివన్నీ చేసేది హోంగార్డ్లే. ఇంత చేసినా చాలామంది పోలీసు బాసుల ఇళ్లలో హోంగార్డ్లకు పని మనుషులకు ఇచ్చే గౌరవం కూడా దక్కదు. ఇంతకంటే దుర్భర జీవితం మరొకటి ఉంటుందా అంటూ హోంగార్డ్లు బాధపడని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ చేప పేరేంటయ్యా? తెలీదు సార్. దీన్ని కొర్రమీను అంటారు. పాకాల చెరువులో పెరుగుద్ది, పంజాగుట్ట మార్కెట్లో దొరుకుద్ది సార్. కొక్కడపల్లి మార్కెట్లో పీతలు బాగా దొరుకుతాయి.
గౌలుగూడ మార్కెట్లో రకరకాల పెట్టెలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడంకి బాగా వండి పెడద్ది, తీసుకురా. ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్. పోలీస్ అమరవీరుల సాక్షిగా మహిళా హోంగార్డ్స్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దశాబ్దాలుగా ఆణుచుకున్న బాధలను విన్నవించేందుకు ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకున్నారు. నిలదీస్తే తమను టార్గెట్ చేస్తున్నారని సభలో దీనంగా ఉండిపోయారు. తాము గురవుతున్న మానసిక వేదనకు గురిచేస్తున్న అంశాలేంటి? ఇవి పరిష్కారం కావా? వారి జీవితాలు అంతేనా? మహిళా హోంగార్డ్ల పరిస్థితి మరింత దయనీయం. లైంగిక వేధింపులు శరామామూలు. మహిళా పోలీసుల కొరత వీరికి యమగండంలా మారింది. ఒక్కచోట విధులంటూ ఏమీ లేదు. డ్యూటీ సమయంలో టాయిలెట్స్కి వెళ్లటానికి కూడా వీలు లేని దీనత్వం. దీంతో వీరిని యూరినరీ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ఏదో ఒకరోజు తమ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని, జీతాలు పెరుగుతున్నాయన్న ఆశే ఇన్ని బాధలు భరించే శక్తిని ఇస్తోంది. కాని 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంతకు మించి డిపార్ట్మెంట్ కోసం సేవలందించినా వీరి పట్ల న్యాయంగా వ్యవహరించే ప్రభుత్వాలే కనిపించటం లేదు. పోలీస్ బాసులు తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించటం లేదన్న ఆవేదన ప్రతి హోంగార్డ్ గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. కానిస్టేబుల్తో సమానంగా వేతనాలు లేకపోయినా నగరంలో బతకటానికి అవసరమైన కష్టానికి తగిన ఫలితాన్ని వారు ఆశిస్తున్నారు. బస్ పాసులు లేవు, అలవెన్స్లు రావు. పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా సరైన గుర్తింపు, వేతనం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హోంగార్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురుచూసినా ఒకటి అరా తప్ప మిగతా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. సచివాలయాన్ని ముట్టడించారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలంటూ హోంగార్డులు హైదరాబాద్లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసిన వేలాది మంది హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయం వైపు దూసుకువచ్చారు. ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ఎం శివప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగి లాఠీలతో హోంగార్డులను చితకబాదారు. దీంతో మిగిలిన పోలీస్ అధికారులు కూడా లాఠీలకు పనిచెప్పటంతో సచివాలయం వద్ద కొద్దిసేపు భీతావహ వాతావరణం ఏర్పడింది. లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. కొందరు హోంగార్డులు లాఠీ దెబ్బలు తింటూనే శివప్రసాద్ కాళ్లపై పడి ఎలాగైనా మాకు న్యాయం చేయండని బతిమాలారు. మంచాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డ్ మహేందర్ చేతికి తీవ్ర గాయమైంది. ఈ పరిణామంతో హోంగార్డులు మళ్లీ సచివాలయాన్ని ముట్టడించేందుకు దూసుకువచ్చారు. హోంగార్డులు సీఎం రావాలి, ప్రకటన చేసే వరకు ఎంతైనా తెగిస్తామని నినదిస్తూ సచివాలయం ముందే బైఠాయించారు. రాత్రి 9 గంటల వరకు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జనార్దన్ అనే హోంగార్డ్ ఆవేశానికి గురై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వారించటంతో సీసాలోని పెట్రోల్ తాగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరో మహిళా హోంగార్డ్ లాఠీచార్జి సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. వెంటనే ఆందోళన విరమించి విధుల్లో చేరాలని ఆదేశించారు. తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డీజీపీ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ హోంగార్డులకు దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తోందన్నారు. విధి నిర్వహణలో చనిపోతే 5 లక్షల బీమా, తీవ్రవాద దాడుల్లో చనిపోతే 30 లక్షల పరిహారాన్ని పోలీస్ శాఖ చెల్లిస్తోందని తెలిపారు. హోంగార్డుల డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రధాన కార్యదర్శి కూడా సానుకూలంగా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హోంగార్డుల ప్రతినిధులతో చర్చలు జరుపుతామన్నారు. హోంగార్డులు ఆందోళన విరమించి తక్షణమే విధుల్లో చేరాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ప్రతి హోంగార్డ్కు కనీస వేతనం 15,000 అందించాలని హోంగార్డులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలపై స్పష్టత ఉన్నా వాలంటరీ పేరుతో నియమించే హోంగార్డుల విషయంలో మాత్రం స్పష్టత లేదు. పేరుకు వాలంటరీ సర్వీస్ అయినా నియామక ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలోనే జరుగుతుంది. హోంగార్డులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన తర్వాతే విధుల్లో చేర్చుకుంటారు. దీన్ని ప్రాతిపదికగా చేసుకుని తమను వాలంటరీ సర్వీస్గా కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల సాక్షిగా వీరి కన్నీళ్లతో నిరసన తెలపటం సాధారణ విషయం కాదు. వారి బాధలు అర్థం చేసుకోవటానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమూ లేదు. ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరిస్తుందని ఆశిద్దాం. ఇదే ఈరోజు స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.